హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. లెజెండరీ యాక్టర్ చలపతిరావు గారు అందరికీ సుపరిచితులే. అయితే ఆ నవ్వించే పెదవుల వెనక ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయన తుదిశ్వాస విడిచే వరకు ప్రేక్షకులను అలరించే ప్రయత్నమే చేశారు. చలపతిరావు గారు కెరీర్ పరంగా తన సత్తా చాటుతున్న సమయంలోనే ఇందుమతి గారిని వివాహం చేసుకున్నారు. వీళ్లకు వెంటనే ముగ్గురు పిల్లలు జన్మించారు. వాళ్లే రవిబాబు, మాలినీదేవి, శ్రీదేవి గారులు. ఆ తర్వాత ఇందుమతి గారు ఒకరోజు ఉదయాన్నే నీళ్లు వేడి చేసేందుకు కట్టెల పొయ్యి దగ్గరకు వెళ్ళినా ఆవిడకి చీరకి నిప్పంటుకుని మరణించారు. ఈ ఘటనలో చలపతిరావు గారు చాలా కాలం కోలుకోలేదు. మొదట్లో కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోమని బలవంతం చేసినా ఆయన ఒప్పుకోలేదు. ఏకంగా కొడుకు రవిబాబే తన తండ్రికి మళ్లీ పెళ్లి చేయటానికి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ చలపతిరావు గారు తన భార్యపై ఉన్న ప్రేమతో నో చెప్పారు. అలా చనిపోయే వరకు ఒంటరి జీవితాన్ని గడిపారు. రారెండోయ్ వేడుక చూద్దామనే మూవీ ఫంక్షన్లో చలపతిరావు గారు ఆడవాళ్లపై కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం అప్పట్లో వివాదంగా మారింది. ఆ టైంలో మహిళా సంఘాలు ఆయనపై తీవ్ర వ్యతిరేకత చూపించడము, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు ఇవ్వడము, ఇవన్నీ చూసి ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఆయనే చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ షూటింగ్ టైంలో ఒక యాక్సిడెంట్లో 2 కాళ్ళు పనిచేయక వీల్ చైర్కే పరిమితం అవ్వటం, అప్పుడే కంటి చూపు సమస్యను ఎదుర్కొన్న టైంలో బోయపాటి శ్రీను గారి వినయ విధేయ రామ మూవీలో ఆయనకు ఛాన్స్ ఇచ్చి మరో లైఫ్ ఇచ్చారు. తర్వాత గుండెపోటుతో మరణించడం జరిగింది. కానీ ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు చలపతిరావు గారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేటింగ్ వీడియోస్ కోసం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.